హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఎంతో హెల్దీ అండ్ టేస్టీ బీన్స్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా బీన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసుకొని తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కట్ చేసుకున్న బీన్స్ ముక్కలన్నీ వేసి పసుపు, కొంచెం సాల్ట్, వాటర్ పోసి విజిల్ వచ్చే వరకు ఒక 1 or 2 విజిల్స్ వచ్చే వరకు గ్యాస్ ఆన్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల ఒక ఆనియన్ తీసుకొని పీల్ తీసి శుభ్రంగా వాటర్లో కడిగి పెట్టుకున్నాను. కట్ చేయలేదు ఆనియన్ని, కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత బీన్స్ ఫ్రైలోకి కారం తయారు చేసుకుంటున్నాను, చిన్నులపై కారము. దానికోసం వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పీల్ తీసేసి పక్కన పెట్టుకొని ఒక రోల్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా దంచుకొని పెట్టుకుంటున్నాను. జీలకర్ర బాగా స్మాష్ అయ్యాక, పేస్ట్ అయ్యాక దాంట్లో చిన్నులపాయలు వేసి పీల్ తీసి పెట్టుకున్న చిన్నులపాయలు వేసి దంచుకొని పెట్టుకుంటున్నాను. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు వేయించి ఎండుమిరపకాయలు, జీలకర్ర, చిన్నులపాయలు అన్నీ వేయచ్చు. నా దగ్గర కారం ఉంది, అందుకని ఇలా రోట్లో దంచుకుంటున్నాను. తర్వాత 2 స్పూన్స్ కారం వేసి ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ లోపల విజిల్స్ వచ్చేసి బీన్స్ అన్నీ ఉడికిపోయాయి. కడిగి పెట్టుకున్న ఆనియన్ని కట్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని పోపేసుకోవడమే నార్మల్గా. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాను. దాంట్లో తిరగమాత దినుసులు వేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో ఆనియన్స్ వేసి కొంచెం పసుపు, కరివేపాకు వేసి బాగా వేయించుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఉడికించి పెట్టుకున్న బీన్స్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఒక 5 minutes ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మీ రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి, మీ రుచికి సరిపడా. తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకుంటున్నాను. ఇది కొంచెం 1 minute ఫ్రై అయ్యాక దాంట్లో 1 tablespoon ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. మీకు ఈ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, ఎండు కొబ్బరి ఫ్లేవర్. అంతే, 2 minutes ఉంచి దించితే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బీన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.